బాక్ తెలంగాణ తల్లి విగ్రహ రూపు మార్పు నిర్ణయం వెనుక అంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మనకి మరింత సమాచారాన్ని మా ప్రతినిధులు సాంబ వరంగల్ నుంచి అందిస్తారు, అదేవిధంగా సాంబ ఖమ్మం నుంచి అందిస్తారు, అదేవిధంగా రవికాంత్ వరంగల్ నుంచి అందిస్తారు. ముందుగా సాంబతో మాట్లాడదాం. సాంబ, నిజంగా రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు అర్ధాంతరంగా ఈ విగ్రహాన్ని మార్చాల్సిన అవసరమే ఉంది? ఇంకా ఆయన చక్కబెట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఆయన చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ వదిలేసి ఎందుకు వివాదాలకు కేఆర్ఎఫ్ గా రేవంత్ రెడ్డి మారుతున్నాడు? ఎందుకు వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు? ఇంకో విషయం కీలకంగా ఏంటంటే, ఎందుకు ఇంత రహస్యంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఉంచుతున్నారు? విగ్రహాన్ని రూపు మార్చే క్రమంలో కూడా కనీసం మంత్రులకు కూడా ఎట్లా ఉంది విగ్రహం రూపు ఎట్లా ఉండబోతుందని కనీసం తెలియకుండా ఎందుకు రహస్యంగా ఉంచాల్సిన అవసరం వస్తుంది అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు తన మార్క్ పాలన చాటుకుంటున్నారనేటువంటిది ఖమ్మం జిల్లా ప్రజానికం కావచ్చు, రాజకీయ నాయకుల అభిప్రాయంగా కనపడుతుంది. ఇది ఒక దుశ్శాసన పర్వంలాగా చెప్తున్నారు. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహ స్థాపన కావచ్చు, తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తిలో జరిగినటువంటి అనేకమైనటువంటి పోరాట ఘట్టాలలో తెలంగాణ విగ్రహ ఆవిష్కరణ, తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన అనేది ఒక ప్రధాన ఘట్టంగా చెప్పుకోవచ్చు. అప్పుడు నలుగురు గుమిగూడినంటే జై తెలంగాణ అనేటువంటి నినాదం ఎట్లయితే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలుదిందో అదే రీతిలో తెలంగాణ తల్లి విగ్రహ స్థాపన, ఆ తర్వాత అనేక గ్రామాలు, పట్టణాలు, చౌరస్తాలలో, కూడళ్లలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం ద్వారా ఉద్యమ భావజాలాన్ని అనేక చోట్లకు వ్యాప్తి చేసుకున్నటువంటి పరిస్థితులు ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో కల్పించాయి. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలోనే నాటి ఉద్యమ నాయకుడు అట్లాగే కేసీఆర్ తను ఒక్కడే కాకుండా అన్ని వర్గాలను సంప్రదించి ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని నాడు రూపొందించారు. ఎందుకంటే చూడగానే ఒక ముత్తైదు భావన, ఒక దేవత భావన కలిగేలాగా తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన జరిగిందని నాడు అనేక మంది ప్రశంసించారు. ఈవెన్ ఉమ్మడి రాష్ట్రంలో, సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు, సమైక్య ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కూడా తెలంగాణ తల్లి ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అనేటువంటి డైరెక్షన్ ఇవ్వలేదు. తెలంగాణ తల్లి అనేది తెలంగాణ ప్రజల యొక్క భావోద్వేగ ప్రతీక కాబట్టి, ఇక్కడ ప్రజలు ఆ రకంగా రూపుదిద్దుకున్నారు కాబట్టి దాన్ని గౌరవించి వెళ్ళినటువంటి పరిస్థితి ఉండేది. ఉద్యమం మీద విషం కక్కినప్పటికీ కూడా తెలంగాణ తల్లి రూపు కావచ్చు, తెలంగాణ తల్లి యొక్క డిజైనింగ్ మీద కావచ్చు ఎక్కడ కూడా ఎలాంటి కామెంట్ చేసిన దాఖలా లేవు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తే రాష్ట్రంలో తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ ఆనవాళ్లు ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా డిస్టర్బ్ చేసేటువంటి కుట్ర జరుగుతుందేమో అన్నటువంటి అనుమానం సాధారణ ప్రజలు, రాజకీయ నాయకుల్లో వ్యక్తమవుతుంది. అందులో భాగంగానే తెలంగాణ తల్లి రూపురేఖల్లో మార్పు చేర్పులు చేస్తా అంటున్నారు. అంటే ఇది ఒక దుశ్శాసన పర్వంలాగా కనపడుతుంది. ఎందుకంటే మన సోదరి, మన చెల్లె, మన అమ్మలే ఎవరైనా ఉంటే వాళ్ళు ఎంత నీట్గా రెడీ కావాలి, ఒక ముత్తైదు భావన కలిగేలాగా ఉండాలి, నిండుగా బొట్టు పెట్టుకొని చేతికి గాజులు తొడుక్కొని ఒక నిండైన రూపం ఉండాలని మనం అంతా కోరుకుంటాం. అట్లాంటిది ఒక జాతిని రిప్రజెంట్ చేసేటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని నగలు లేకుండా, చేతిలో బతుకమ్మ లేకుండా, లేదంటే నెత్తిన కిరీటం ఎందుకు పెట్టారు, తల మీద కిరీటం ఎందుకు పెట్టారు లాంటి ఒక వంకలు పెట్టాక చూస్తే ఇది తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్నటువంటి దాడిలాగానే భావిస్తున్నామని చెప్పి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, తెలంగాణ ఉద్యమాన్ని రిప్రజెంట్ చేసినటువంటి వర్గాలు కావచ్చు చెప్తా ఉన్నాయి. ఇది యావత్ రాష్ట్రం మీద కాదు, యావత్ తెలంగాణ ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మహిళా స్వరూపంగా, ఒక తల్లి స్వరూపంగా, ఒక దేవత స్వరూపంగా తెలంగాణ విగ్రహ రూపకల్పన నాడు జరిగింది. ఆమె చేతిలో ఉన్నటువంటి ప్రతీది కూడా తెలంగాణ యొక్క అస్తిత్వమే. ఎందుకంటే ఈ భూమండలం మొత్తం మీద ఎక్కడా లేనటువంటి ఒక సంస్కృతి, అది బతుకమ్మ సంస్కృతి, అది తెలంగాణ రాష్ట్రం యొక్క ఆడపడుచుల ఆత్మగౌరవ ప్రతీక. దాన్ని రిప్రజెంట్ చేసేలాగా తెలంగాణ తల్లి విగ్రహంలో ఒక చేతిలో ఆనాడు బతుకమ్మ ఉంచడం జరిగింది. సిరి సంపదలకు నిలువుగా ఉండేలాగా చేతిలో మొక్కజొన్న కంకి లాంటివి పెట్టి ఆ అమ్మ రూపాన్ని రూపొందించారు. ఆ నేపథ్యంలోనే ఇది ప్రజలతో కనెక్ట్ అయిపోయినటువంటి సందర్భం ఉన్నది. ప్రతి కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ, ఉద్యమం జరిగినప్పటికీ, ఏ కార్యక్రమం జరిగినా తెలంగాణ తల్లికి దండం పెట్టుకోవటం, పూలమాల వేసుకోవటం అనేది ఒక సాంప్రదాయంగా వస్తున్నటువంటిది. దీని ద్వారా ఏనాటికైనా కేసీఆర్ ఆనవాళ్ళు ఉంటుంది. తెలంగాణ తల్లి విగ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు కేసీఆర్ గుర్తుకొస్తాడు కాబట్టి, ఉద్యమ స్ఫూర్తులు గుర్తుకొస్తాయి కాబట్టి వాటిని చెరిపేయాలనేటువంటి లక్ష్యంలో భాగంగా ఇదంతా జరుగుతుందేమో అన్నటువంటి అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. చాలా చోట్ల కూడా ఏదైనా మంచి పని చేసినప్పుడు, మంచి పని జరుగుతున్న సమయంలో, ఆ సందర్భంలో అందరికీ చెప్పుకుంటారు, అందరికీ చూపించుకుంటారు. సో నేను ఇట్లా మంచిగా చేస్తున్నాను, ముందుకంటే ఇంత బాగా చేస్తున్నానని చెప్పుకునే ప్రయత్నం
చేస్తూ ఉంటారు. ఏదైనా సరే ఒక గొప్ప నిర్మాణం కావచ్చు, అభివృద్ధికి సంబంధించి ఏమైనా చేసినప్పుడు ప్రజలంతా హర్షించే విధంగా, సంతోషించే విధంగా ఏమైనా పనులు చేసినప్పుడు మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా సో ఇంతవరకు వచ్చింది, ఇట్లా చేస్తున్నాం, ఇంతవరకు వచ్చింది, ఇప్పటికల్లా పూర్తవుతుందని ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్లే సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఎందుకు ఇంత రహస్యంగా, మంత్రులకు కూడా తెలియకుండా ఇంత రహస్యంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది అని అంటే దీన్ని దేనికి సంకేతంగా భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది, విదిన్ ద పార్టీ కూడా వ్యతిరేకత వస్తుంది అనే ఒక భయంతోనే రహస్యంగా ఇవంతా చేస్తున్నాడు ముఖ్యమంత్రి అని భావించాల్సిన అవసరం ఉందా? నిజంగా ఒక మంచి కార్యక్రమం చేస్తే దాన్ని ప్రజల్లో పెట్టాల్సి ఉంటుంది, ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. నిజంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇంతకన్నా గొప్పగా డిజైన్ చేసేటువంటి అవకాశం ఉంటే కనుక ఆ డిజైన్ కావచ్చు, లేకపోతే ఏవేవి మార్పులు చేస్తున్నారనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నాడు తెలుగు తల్లి కేవలం ప్రజలంతా తెలుగు తల్లి మూడులో ఉన్నప్పుడు వచ్చినటువంటి తెలంగాణ తల్లి విగ్రహంలో నీకేమైనా తప్పొప్పులు లేకపోతే లోటుపాట్లు గమనిస్తే వాటిని సరిచేసి అంతకన్నా మెరుగుగా రూపొందించాల్సినటువంటి అవకాశం ఉండేది. కానీ వాటిని ఆ డిజైన్స్ కావచ్చు, ఆ రూపురేఖలు ఎలా ఉంటున్నాయి, మార్పు చేర్పులు ఏం చేస్తున్నాం అనే విషయాన్ని ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఇది ప్రజల భావోద్వేగాలతో, ప్రజల యొక్క ఈ రాష్ట్రం యొక్క సంస్కృతిలో ముడిపడినటువంటి అంశం కాబట్టి ప్రజల భాగస్వామ్యం లేకుండా, లేదంటే వివిధ రాజకీయ పార్టీల యొక్క అనుమతి లేకుండా ఈ రకంగా రహస్యంగా చేస్తున్నారంటేనే ఏదో తప్పు చేస్తున్నారనేటువంటి భావన ప్రజలకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నిజంగానే మంచి చేసేటువంటి ఆలోచన ఉంటే ఈ పాటికే దాన్ని ఆ డిజైన్ కావచ్చు, తెలంగాణ తల్లి కొత్త రూపును ప్రపంచం ముందుకు తీసుకొచ్చేవాళ్ళు, దాన్ని చర్చకు పెట్టేవాళ్ళు. మేము ఎంత గొప్పగా తెలంగాణ తల్లిని రూపుదిద్దాము, ఈ రకంగా మార్పు చేర్పులు చేశామని ప్రపంచం ముందుకు తీసుకొచ్చేవాళ్ళు. తీసుకురావట్లేరంటేనే ఏదో జరుగుతుంది, ఏదో వెనుక జరుగుతుంది అనేటువంటిది అనుమానం తెలంగాణ వాదులు వ్యక్తమవుతుంది. ముఖ్యంగా 1-2 సందర్భాల్లో ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఎక్కడైనా తెలంగాణ ఆడపడుచులు ఒంటి నిండా నగలు దిగేసుకుంటారా, నెత్తిన కిరీటం పెట్టుకుంటారా అనేటువంటి ఏవైతే కామెంట్స్ చేశారో ఇప్పుడు ఆ కామెంట్సే ప్రజల యొక్క అనుమానాలకు, రాజకీయ నాయకులు కావచ్చు, తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టినటువంటి వారి యొక్క అనుమానాలకు ప్రధాన కారణమవుతుందిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి ఆనాడు చెప్పారు. ఏమని చెప్పారు అంటే తెలంగాణ తల్లి మెడలో వడ్డానం ఎందుకు, మెడలో నగలు ఎందుకు, ఈ రకమైనటువంటి అంగుహార్బాటాలు ఎందుకు అనేటువంటివి 2-3 సందర్భాలు ఆయన కామెంట్ చేశాడు. దాన్ని ఇప్పుడు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అంటే అవన్నీ తొలగిస్తారా, నెత్తిన కిరీటం ఉండడం తప్ప, లేకపోతే చేతిలో బతుకమ్మను పట్టుకోవడం తప్ప అనేటువంటిది ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది కీచక పర్వంలాగా ఉందని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఆ రకమైనటువంటి తెలంగాణ తల్లిలో మార్పు చేర్పులు చేయడం అనేది కూడా హర్షించదగ్గ పరిణామం కాదు అనేటువంటి అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. అనేక అంశాలను ప్రభుత్వం బలవంతంగా ప్రజల మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది, వద్దన్న కార్యక్రమాలను ముందు తీసుకొస్తుంది. అంటే ముందటి నుంచి చెప్తున్నాం, డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ రెడ్డి సర్కార్ పూనుకుంటుంది, డైవర్షన్ పాలిటిక్సే చేస్తుందని చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు చేస్తున్నటువంటి డైవర్షన్ కూడా రాష్ట్రంలో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. రైతు బంధు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు, సంక్షేమ హాస్టల్లో భోజనం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అనేక రకాలైనటువంటి సమస్యలు, రాష్ట్రం చిన్నాభిన్నమైపోతున్నటువంటి దారుణ పరిస్థితులు ఉన్నప్పుడు వాటి మీద దృష్టి కేంద్రీకరించకుండా కేవలం తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేస్తాం, తెలంగాణ తల్లి విగ్రహంలో ఈ రకమైన ఉండకూడదు, అవి ఉండకూడదు, ఇవి ఉండకూడదు అనేటువంటి ఒక రహస్య ఎజెండాతో ముందుకు రావడం అనేది ప్రజానికం హర్షించడం లేదు. ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు. రేపు ఆ విగ్రహ ప్రతిష్టాపన చేసేటువంటి కార్యక్రమం ముందుకు వస్తే గట్టిగానే ఎదుర్కొనే పరిస్థితి కూడా ఉంటుంది. స్వేచ్ఛ.